2025 జేఈ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క పేపర్ అనాలిసిస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి ప్లీజ్ డూ ఫాలో పిఐటి క్లాసెస్. అండ్ ఈ ఇయర్ 22, 23, 24 జనవరి రోజు చేసిన పేపర్ అనాలిసిస్ని బేస్ చేసుకొని 28th and 29th రోజు పేపర్ ఎలా వస్తుందో ఒక గెస్ అయితే మనం చేయొచ్చున్నాను. ఓవరాల్గా మనం మ్యాథ్స్లో చూసుకుంటే ఎక్కువగా లెంతీ అండ్ అట్ ద సేమ్ టైం టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి నాన్న. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరికి అడిగినా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ సెడ్ దట్ మ్యాథ్స్ చాలా టఫ్గా వచ్చింది అన్నారు. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ క్యాల్కులస్ లాంటి టాపిక్స్లో నుండి అడగడం జరిగింది కాబట్టి వన్స్ ఫోకస్ ఆన్ దిస్ పార్ట్. వెన్ కమ్స్ టు కెమిస్ట్రీలో ఎక్కువగా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి. కానీ కెమిస్ట్రీ ఒకవేళ ఓవరాల్ సెషన్ పేపర్స్ చూసుకుంటే కనుక కెమిస్ట్రీ క్వశ్చన్స్ వచ్చేసి ఒక ప్యాటర్న్లో అయితే మనకు రాలేదు నాన్న. కొన్ని టైమ్స్ మనం చూసుకుంటే ఆర్గానిక్లో నుండి అడగడం జరిగింది, కొన్ని టైమ్స్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ కొన్ని టైమ్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి అడగడం జరిగింది. కాబట్టి ఒకే టాపిక్ మీద మీరు ఒకవేళ స్టిక్ అయి ఉంటే ఇట్స్ ఎ బ్యాడ్ చాయిస్ నాన్న. అన్నిటినీ కూడా ఒకసారి గమనిస్తూ ఉండండి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్లో మనకు ఈజీ క్వశ్చన్స్ అడగడం జరిగింది, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ట్రిక్కీ అండ్ ఓవరాల్గా ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఫార్ములా బేస్డ్గా ఉండే కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ 28th and 29th జనవరి. ఓవరాల్ డిఫికల్టీ ఆఫ్ ద పేపర్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన పేపర్స్ అన్నీ కూడా మోడరేట్గా ఉండే కాబట్టి వీ క్యాన్ ఎక్స్పెక్ట్ దట్ 28th and 29th రోజు వచ్చే పేపర్స్ కూడా మోడరేట్గానే ఉంటుండొచ్చు. అండ్ ఆన్ దాట్ డే వచ్చిన పేపర్ యొక్క అనాలైసిస్ కోసం ప్లీజ్ డూ ఫాలో పిఐటి క్లాసెస్.